వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పించాం. ప్రస్తుతం గంజాయిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గంజాయిని అరికడతాం. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతాం. వెల్లడించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. వార్తల్లోని వివరాలు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు కిషోర్ కుమార్ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుర ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. కలియుగ వైకుంఠం ప్రపంచంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రతి శనివారం నగర సంకీర్తనలు చేయడం గత డిసెంబర్ నుంచి ఇది ప్రతి వారము నిర్వహించడం ఈ యొక్క నిర్వాహకులందరూ కూడా చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది. నగరంలోని ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ప్రతి వారం దీన్ని ఉదయం 4:30 ఇక్కడికి గోవిందరాజ స్వామి టెంపుల్కి ఎదురుకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ కూడా 4:30 నుంచి 6 గంటల దాకా జరిగే ఈ యొక్క సంకీర్తనల్లో పాల్గొనాలని ఈ యొక్క ఇనిషియేటివ్ గత 30 సంవత్సరాలు కనుమరుగైన ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క తిరుపతి ప్రజలకు అందించే ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ హిందూ బంధువులంతా కూడా దీన్ని ఖచ్చితంగా తీసుకొని దీన్ని అద్భుతంగా దీన్ని తిరుపతి నగర వ్యాప్తంగా చేయడం కావచ్చు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చే యాత్రికులందరూ కూడా దీనిలో పాల్గొని వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నగర సంకీర్తన వల్ల ప్రయోజనాలు ఏంటి? నగర సంకీర్తన వల్ల ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. తిరుపతి ప్రపంచంలోని అన్ని మూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక ఎలా అంటే హిందువులకి ఒక ఐకాన్ లాంటి ప్రదేశము. ఇక్కడ ప్రతి వారము వెంకటేశ్వర స్వామి గారికి శనివారం అనేది ఒక ప్రీతిపాత్రమైన దినము. ఆ రోజు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. అందరూ కూడా ఇది ఇట్లా కాదు, ఇంకా కూడా అద్భుతంగా జరగాలని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా గోవిందనామ స్మరణలతో ఇంకా అద్భుతంగా జరగాలని, అందువలన ఇది పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ చేయడం అనేది చాలా ఉచితమని నా ఉద్దేశం. ఓం నమో వెంకటేశాయ. మన తిరుపతిలో నగర సంచారం జరుగుతుంది. ఈ నగర సంచారానికి మీరందరూ రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. దేవుణ్ణి భక్తితో కొలిచేదాని వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. చెవులకి ఇంపుగా హాయిగా మనం నడిచేదాని వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైన సంక్షేమం లేకుండా హాయిగా ఉంటామని మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి చెల్లెలైన ఆత్మవారు మన అందరినీ సుభిక్షంగా చూసుకుంటున్నందువల్ల తిరుపతి హాయిగా ఉంటుంది. తిరుపతిలో పుట్టడమే మనకు మంచి యోగం. మన యోగానికి ఇంకెవరూ సాక్షి లేదు. ప్రపంచంలోనే తిరుపతిలో పుట్టిన వారంటే చాలా గొప్పవాళ్ళు అని అర్థం. ఎందుకంటే తిరుపతిలో పుట్టడం అనేది పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం. ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ సంపాదనకి మనము దేవుణ్ణి రోజు కొలుస్తూ ఏదో మనకు శక్తి కొద్దీ తెల్లవారుజామున 5 గంటలకు లేచి శనివారం తిరిగి మనము 4 దేవుళ్ళనందరినీ చూసుకొని హరిమారమైన దండం పెట్టుకొని తిరిగి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి మనము హాయిగా దర్శించుకోవాలని కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో నగర సంకీర్తన భాగంలో ఈ వారము చాలా ఎక్కువ మంది స్థానికులు పాల్గొనడం జరిగినది.
అందులో 50 సంవత్సరాలు పైబడిన వారు అధికంగా వచ్చారు. ఇవాళ చాలా సంతోషించదగ్గ విషయము. ఇక నా ఒక చిన్న విన్నపము, మన గోవిందరాజ స్వామి దేవాలయము పొద్దున్న 4 గంటలకు తెరిస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే అంగప్రదక్షిణ చేసేవాళ్ళు తిరుపతి స్థానికులు సద్వినియోగం చేసుకుంటారని మా మనవి. మేము తిరుమలలో ఉన్నప్పుడు అంగప్రదక్షిణ సౌకర్యము సులభంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కళ్ళు మూసి తెరిచే లోపల కోట అయిపోతూ ఉంది. మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడిలో అంగప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న విన్నపము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము తిరుపతి యందు నగర సంకీర్తనం జరుగుతున్నది. ఈ నగర సంకీర్తనము గోవిందరాజు గుడి 4 మాటల వీధి యందు జనము మేళ తాళాలతో గానాలతో భజన చేస్తూ సంకీర్తనము ఉదయం 5 గంటల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు 4 మాటి వీధులు తిరిగి భజన చేస్తూ సంకీర్తన పాటు. దీనివలన ఈ నగర సంకీర్తన చేయడం వలన మనకి యోగా తగ్గి మాదిరిగా ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యాయామం లాగా ఉండును. మరియు ఈ నగర వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ప్రజావేదిక ప్రాంతంలోనే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం చేయడానికి పూనుకుందని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే ఎన్డీఏ పాలనపై ఫేస్బుక్, యూట్యూబ్లలో విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడానికి తమ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ పాలనలో కబ్జాలు, అవినీతి, దోపిడీలతో దోచుకోవటమే తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ పనులు చేయలేదని విమర్శించారు. సుపరివంతమైన పాలన కావాలంటే వేచి ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు మనము 30 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. 30 రోజుల్లో దాదాపు 30 పథకాలు ఏదైతే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నిటినీ కూడా ఒకవైపు నెరవేర్చుకుంటూ, అదేవిధంగా సంక్షేమం పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఇంకొక వైపు, రెండింటినీ కూడా బేరీజు చేసుకొని అధికారం చేపట్టిన రోజు నుండి ఈ రోజుటి వరకు కూడా నిర్విరామంగా ప్రతి విలేజీ ప్రతి దగ్గర కూడా టచ్ చేసుకుంటూ, మొన్నైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళడం జరిగింది. అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధి చేస్తే మనకు శ్రీకాకుళం వరకు, విజయనగరం, శ్రీకాకుళం అన్నీ కూడా మనకు ఏదైతే విశాఖపట్నంలో కలిసిపోయేటట్టు అభివృద్ధి జరగాలని చెప్పి చేయడం, దాని తర్వాత సిఐఐ మీటింగ్లో చేసుకోవడం, ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుపతికి వచ్చి స్థానిక పోలీస్ అతిథి గృహం కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం, కర్నూలు రేంజ్ జిల్లాల ఎస్పీలతో శనివారం నాడు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ అనంతపూర్, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ అనంతపూర్, కర్నూలు రేంజ్లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కొంతకాలంగా జిల్లాలో ఉన్న సవాళ్లపై చర్చించుకోవటం జరిగిందన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని, వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతపడ్డాయని, త్వరలో వాహనాలు సమకూరుస్తామన్నారు. చిన్న చిన్న సర్వీస్ మేటర్స్ విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరి చేసుకుంటామన్నారు. సంక్షేమ విషయం సిబ్బందికి బాగా చేయాలని అనుకుంటున్నామని, క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా చేయాలని కోరుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బందితో పాటు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలన్నారు. త్వరలో పోలీసులను రిక్రూట్ చేస్తామని కొంత టైం పడుతుందని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలన్నారు. మానవ హక్కులను గౌరవిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. ప్రస్తుతం గంజాయి మీద 100 రోజుల ప్రణాళికలు రూపొందించామని, గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రజలకు, చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాల్లో ఉన్న సవాళ్లను పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతామన్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో వాహనాలు పాతపడ్డాయని అవి అప్గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు. గంజా ట్రాన్స్పోర్ట్ ఆపాలని చూస్తున్నామని, ప్రజలకు సమాజానికి జవాబుదారీతనంగా ఉంటామని, టెక్నాలజీని ఉపయోగించుకుని గంజా పంటను గుర్తించి నిర్మూలిస్తామని, చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, గంజా నిర్మూలన కొరకు ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీములను త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి అనంతపురం రేంజ్ డీఏజీ శమషి బాజ్పేయి మరియు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు తదితర ఎస్పీలు పాల్గొన్నారు. చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా, ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా, చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా, ఒకరికి ఒక వర్గానికో ఒక రంగానికో దానికి బానిసే విధంగా కాకుండా చట్టం ఏ విధంగా చెప్పే దాన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు అయితే ఉందని చెప్పారు. సో రాష్ట్రం మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి, అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయడం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇలా అన్నీ పెట్టుకున్నాం మేము చాలా విషయాలు, వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీతనంగా ఉంటాం, చట్టాలను గౌరవించడం, మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం, ఆ విధంగా చేసుకొని మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, మా ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అది ఆ దాంట్లో చెప్పాను, ఒకటి ఉన్న క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే, ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు, అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకు ఉండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం, వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడం. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు, పెడ్లర్స్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారనమాట. వాళ్ళు చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి వచ్చేది కూడా చాలా తక్కువే. సో అటువంటి జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయం చూద్దామని, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ ఎక్కడ ఎక్కువ గంజాయి సాగు నడుస్తుంది, లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటిని చేయటం, చెక్ పోస్ట్ పెంచుకోవటం, మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం, ఇలా అనేక రకాల 100 days యాక్షన్లో ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయటం, డిఅడిక్షన్ ఏదైనా దాని బారిన పడిన వాళ్ళకి మళ్ళీ ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చే విధంగా చేసి రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఇవన్నీ కూడా ప్లాన్లో ఉన్నాయి. దాన్ని చేసి వీలైనంత త్వరలో రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చూడాలి. అంటే 100 days యాక్షన్ ప్లాన్ ఉంటుంది, బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టవచ్చు, చేయాలని ఆలోచన. దానికోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని 5 మంత్రులతో పెట్టడం జరిగింది. సో దానికి మేము మా నివేదిక కూడా ఇచ్చాము. వీలైనంత త్వరలో ANTF అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఫామ్ చేస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపించి ANTF కూడా ఫామ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెడతాము. సో ఆ నెంబర్కి పెట్టినట్టే ఎలాగో ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్ ల్యాండ్ అవుతుంది. ANTF వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకునే అవకాశం. యువతకు ప్రకృతి వ్యవసాయం మరియు పర్యావరణంపై అవగాహన కల్పించే దిశగా శని ఆదివారాలలో టీటీడీ మహతి ఆడిటోరియం నందు ఆదర్శ రైతులతో కలిసి అరణ్య శాశ్వత విధానం సంస్థ మహిళా FPO సభ్యులు మరియు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ రాధిక శనివారం మీడియాకు తెలియజేశారు. తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రాధిక మాట్లాడుతూ USAలో ఉన్న శిల్ప అధ్యక్షతన గత 2018లో తాము తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఈ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తర్వాత కరోనాతో బ్రేక్ పడి తిరిగి 2024 ఈ ఏడాది తిరిగి ప్రారంభించినట్లు నగర ప్రజలు విచ్చేసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకుని అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఆదర్శ రైతుల వద్ద వారు పండించిన ప్రకృతి సంపదను కొనుగోలు చేసుకోవాలని కోరారు. రెగ్యులర్ గా ఆదర్శ రైతులు పండించిన వాటిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా డైరెక్ట్ ఇంటికే వస్తువులను తెప్పించుకోవచ్చని తెలిపారు. సో దీని ఫౌండర్ అయితే శిల్ప అని చెప్పి వాళ్ళు యూఎస్లో ఉంటారు. ఇక్కడ మేము అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము చేస్తూ ఉంటాము. అండ్ అలాంగ్ విత్ దిస్ ఏంటంటే 2 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ రైతుల్ని వాళ్ళని అందరినీ కూడా పబ్లిక్కి పరిచయం చేయడం అనేది, వాళ్ళు చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్గా తయారు చేసిన ఉత్పత్తులన్నీ కూడా ఆరోగ్యకరమైనవి,
ప్రజలకు అందించాలని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే కనెక్ట్ టు ఫార్మర్ యొక్క ఉద్దేశం. ఓకే, అండ్ దీంట్లో ఈ 2 రోజుల్లో ఏంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి, యువజన రైతులకి సదస్సు, తర్వాత సలహాల కార్యక్రమము, అండ్ అలాంగ్ విత్ దిస్ వీళ్ళకి కావాల్సిన పిల్లలకి విభిన్న కార్యక్రమాలతో ఇది రూపొందించడం జరిగింది. అండ్ ఈరోజు రేపు మహతే ఆడిటోరియంలో పొద్దున్న 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇదేమో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి రైతుల్ని ఆశీర్వదించండి అండ్ మంచి ఉత్పత్తులను కొనుక్కొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక పిఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు, మధ్య వయస్కులు 100 మంది పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు, మధ్య వయస్కులు 100 మంది పాల్గొన్నారు. ప్రతి నెల 2వ శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ అడ్వైజర్ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైనా కంటి శస్త్రచికిత్సకు అర్హులవుతారో వారిని పిఎస్ ఆసుపత్రి వారు వారికి మెరుగైన వైద్య సేవలను అందించి వారి దీర్ఘకాలిక కంటి సమస్యలకు పరిష్కారం చెబుతారని, ఇంతటి మంచి కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందించడం తమకెంతో ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 100 మందిలో 21 మంది శస్త్రచికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. వైద్య సేవలో పాల్గొన్న వారికి రవీంద్రనాథ్ మరియు పిఎంఆర్ వారి కుటుంబ సభ్యులు భోజన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో పిజి సెల్వం, సోమశేఖర్, సెంధిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, వేదవర్ధన తీర్థ స్వామీజీ, ఉడిపి సిరియూరు మఠం పీఠాధిపతి, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు విఠల్ దండే మరియు కూర రఘోత్తం రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా, సంతోషంగా భావిస్తున్నాము. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పరిపాలన జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళ్ళలో వాళ్ళ దీవెనలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమంలో 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెడతాం. అదేవిధంగా వారి పాలనలో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతాననే విశ్వాసంతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కువ నిధులు కేటాయించుకుని జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. వారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. రాజకీయాలు వద్దన్న దేవుడి దర్శనం కొంచెం. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంవత్సరం కూడా పాదయాత్ర చేస్తే దాదాపు వేలాది మందితో మాలేసి గోవింద మాలేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంచెం మరలా కూడా ఒకసారి శాసనసభ్యుడికి ఎన్నికైనాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది. ఏమైనా ఈ రాష్ట్ర ప్రజానికం చిన్న పొరపాటు చేసినా కూడా మళ్ళా రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మంచి పరిపాలన, సుపరిపాలన కూడా ఆయన మళ్ళా అందిస్తాడని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. మనం ఏదో చిన్న పొరపాటు చేశాం అనే ఆలోచనకు వచ్చారు. తప్పకుండా ఆ వెంకటేశ్వర ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు శాసన మాకైతే నేను మా కుటుంబానికి అందరికీ కూడా, మా రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించాను.
తిరుమలలో ఒక సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్కరూ సమానమని అంటున్నారు కానీ 10 లక్షల రూపాయలకు ఒక దర్శనం, 1,00,000 రూపాయలకు ఒక దర్శనం, 300 రూపాయలకు ఒక దర్శనం కల్పిస్తున్నారని భక్తులు ఆవేదన చెందారు. దీనికి సంబంధించి టీటీడీ వారు వెంటనే స్పందించవలసిందిగా కోరారు. తిరుమలకి నా ఫ్యామిలీతో పాటు వచ్చినాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వివిఐపి తెలిసిన వాళ్ళు ఉంటే ఒక దర్శనం, తెలియలేకపోతే ఒక దర్శనం. సరేనా, నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పుడు నేను కొండకు ప్రతి నెల వస్తాను. సరేనా, కాబట్టి మీరు వచ్చేసి కింద ఆధార్ స్లాట్ ఇస్తున్నారు కదా, నా ఆధార్ కార్డ్ చెక్ చేస్తే నేను 300 రూపీస్ ఎన్నిసార్లు వచ్చినాను, ఫ్రీ దర్శనం ఎన్నిసార్లు వచ్చినాను మీరే చూడండి. లాస్ట్ 4 years చూసుకుంటే నేను వచ్చేసి దగ్గర 100 సార్లు పైన వచ్చాను. ప్రతి నెల వస్తాను, వీలైతే మాక్సిమం 2 times కూడా వస్తాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను చాలా సార్లు గమనించినాను. సరే, నేను చాలా సార్లు కంప్లైంట్ కూడా చేసినాను. బట్ నో వన్ టేకెన్ యాక్షన్. ఓకేనా, దర్శనానికి వస్తే ఏంటంటే మీకు వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క చోట వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అట్టే పంపించేస్తారు, క్యూ లైన్లో రమ్మని చెప్పడం. సరేనా, తెలిసిన వాళ్ళు లేకపోతే క్యూ లైన్ రండి అంటారు. అలాగేంటంటే మీరు దిగేటప్పుడు వచ్చేసి దేవుడి ముందు అందరూ సమానం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు డబ్బులు వచ్చేసి 10 లక్షలు పెట్టి ఒక దర్శనం, 1,00,000 రూపాయలు పెట్టి ఒక దర్శనం, 10,000 పెట్టి ఒక దర్శనం, 300 పెట్టి ఒక దర్శనం, ఫ్రీ అయితే ఒక దర్శనం. దేవుడి ముందు అందరూ సమానమే కదా, అన్నప్పుడు మీరు ఎందుకు టీటీడీ మాత్రం డబ్బును పెట్టి దర్శనాలు కల్పిస్తున్నారు? అది ఎక్కడ న్యాయం? తిరుచనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వేదాంతపురం పంచాయతీలో ఉన్న విద్యుత్ నగర్లో జరిగిన వృద్ధురాలి హత్య కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తిరుచనూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ నగర్లో వాహనాలను సీజ్ చేసి భద్రపరిచే షెడ్డులో ప్రసన్న అలియాస్ రెడ్డమ్మ, 60 సంవత్సరాల వయసు గల రెడ్డమ్మ భర్త బాలిరెడ్డి వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అవుట్ హౌస్ లో భార్య, భర్త, అందురాలైన కూతురుతో కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త వ్యక్తిగత పనులపై కడపకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటిలోకి చొరపడి రెడ్డమ్మను గొంతు కోసి హత్య చేసి పారిపోవటానికి సన్నద్ధమయ్యారు. ఇంతలో తల్లి కేకలు విన్న కూతురు గుర్రమ్మ దుండగులను అడ్డగించే ప్రయత్నం చేయగా తనను సైతం హత్య చేయడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో తనను నెట్టివేసి పారిపోయారు. గుర్రమ్మ మూసి ఉన్న గేటును దూకి సమీపంలో ఉన్న వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. వివరాలు తెలుసుకుని కడప నుండి బయలుదేరిన భర్త బాలిరెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, తిరుచనూరు సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తిరుచనూరు పోలీసుల జాగిలాలను రంగంలోకి దింపి పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఓ యువతి జప్పాలి ఆంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చారు. రోడ్డుపై ఆమె నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఓ చెట్టు కొమ్మ విరిగి ఆమెపై పడడంతో కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో యువతి తల, వెన్నుముకకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఓ భక్తుడు అదే సమయంలో వీడియో తీయటంతో ఈ ఘటన బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి జిల్లాలో పోలీసులకు నేర పరిశోధనపై అవగాహన కల్పించాం. ప్రస్తుతం గంజాయిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఏటీఎఫ్ యాంటీ టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గంజాయిని అరికడతాం. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతాం. వెల్లడించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.